మనమందరం ఇలా ఒకరికొకరు పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది. అవును సుమతి, మా ఫ్యామిలీలు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే. ఏమంటావు వినయ్? నేనేమంటానరా, ఆవిడేదో అడిగింది నువ్వేదో సమాధానం చెప్తున్నావు. మధ్యలో నన్ను లాక్కండ్రా బాబు, నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను. వినయ్, మేము బయలుదేరుతాంరా, ఇప్పటికే ఆలస్యమైంది. అన్నట్టు మర్చిపోయాను, రేపు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కు రావాలన్నది బాస్ ఆర్డర్. ఈ విషయం నీకు మరీ చెప్పమన్నాడు. రేపా? రేపు వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందిరా సుమతి. రేపు మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది కదా? నేనేం ప్లాన్ చేయలేదే, మీరే కదండి అన్నారు టూర్ వెళ్ళాను, ఆఫీస్ ఫైల్స్ అన్ని సబ్మిట్ చేయాలని. దీనికి అస్సలు సమయస్ఫూర్తి లేదు. తానెంతో గడుసుగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది. నా గాలి తీసి పారేసింది. రే వినయ్, ఏంట్రా అలా అయిపోయావు? అబే ఏం లేదురా. సర్లే గాని ప్రోగ్రాం గురించి సుమతికి చెప్పలేదా? అయినా ఇటువంటి విషయాల్లో ఇంట్లో ఆడవాళ్ళని కాస్త ముందుగా ప్రిపేర్ చేయాలరా. సరే గాని ఇంతకీ నువ్వు రేపు ఆఫీస్కి వస్తున్నావా లేదా? ఆఫీస్లో బాస్ వాయింపుడు కంటే నీ వాయింపుడు ఎక్కువైందిరా. సరే, సుమతి ఏదో మర్చిపోయి అలా మాట్లాడుతుంది. ఏంటి సుమతి అలా మర్చిపోయి మాట్లాడతావు? సరేలే, ఏదో ఒకటి రేపు అడ్జస్ట్ చేసుకొని వచ్చేస్తాను. రే, చీకటి పడుతుంది, మీరు బయలుదేరండి. సరేరా, గుడ్ నైట్. బాయ్ రా. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ సుమతి. బాయ్ అమ్మా. ఏయ్ సుమతి, రేపు ఏదో విధంగా ఆఫీస్ ఎగ్గొడదామని నేను మాట్లాడుతుంటే మధ్యలో సత్యవంతురాల్లాగా నువ్వేంటే నా ప్లాన్ అంతా పాడు చేసావు. అయ్యో నా మతి మండా, నేనలా మాట్లాడానా? నేనలా అనుకోలేదండి. ఆఫీస్ మీద మీకు ఎంతో ప్రేముందన్న విషయం కాస్త గట్టిగా చెప్పాననుకున్నాను. నా ఉద్యోగం, నా ఆఫీసు, దాని మీదున్న భక్తి వాడికి తెలీదా? మొత్తం నా ప్లాన్ అంతా పాడు చేసావు కదే. ఉండు, ఇంకెప్పుడైనా నువ్వు సెలవు పెట్టమంటావు కదా, అప్పుడు చెప్తా నీ పని. ఎందుకంత కోపం? ఏమండి, ఏమండి, కాస్త ఫోన్ తీయండి, నేను పూజలో ఉన్నాను. హలో, సుమితినే మాట్లాడుతున్నాను. ఆయన ఇంకా నిద్ర లేవలేదు. ఆఫీస్కి వస్తారో రారో ఇంకా తెలీదు. సరే ఉండండి, ఆయన్ని పిలుస్తాను. లైన్లో ఉండండి. ఏవండి, ఏవండి, అవతల ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఏమండోయ్, ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు, ఏదో అర్జెంట్ అట, మీతో మాట్లాడాలంటున్నారు, వెళ్ళి మాట్లాడండి. నేను బజార్కి వెళ్ళానని చెప్పు, ఇంట్లో లేనని చెప్పు. ఏమండి, మీరు ఇంట్లోనే ఉన్నారని, నిద్రపోతున్నారని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు లేరని నేను ఎలా అబద్ధం చెప్పను? ప్లీజ్ అండి, వెళ్ళి ఫోన్లో మాట్లాడండి. కావాలంటే మీరు మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ పడుకోండి. వాడితో నిద్రపోతున్నానని, ఇంట్లోనే ఉన్నానని ఎవరు చెప్పమన్నారు నీకు? నువ్వేమో పెద్ద సత్యవంతురాలివి, నేను అబద్ధాలు కోరనా? ఇప్పుడు గాని వాడితో మాట్లాడితే ఇంకేమైనా ఉందా? చచ్చినట్టు ఆఫీస్కి వెళ్లాల్సిందే. మరి మీరు ముందే నాకు లేరని చెప్పమని చెప్తే ఇంత గొడవ అయ్యేది కాదు కదా. కాస్త హింట్ ఇవ్వలేకపోయారా? ఇంటేలా ఇవ్వనే? పడుకుంటే ఇంటేలా ఇవ్వను? అయినా రాత్రంతా అలసిపోయాడనే జ్ఞానం ఉండొద్దు? ఏమండి, ప్రసాద్ లైన్లో ఉన్నాడు, మళ్ళీ ఏమనుకుంటాడో ఏమో, వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. సరే సరే, లేవక చస్తానా?
ఎంత కోపమో. చెప్పరా ప్రసాద్, ఇంతసేపు ఏం చేస్తున్నానంటావా? సంసారం రా, అందులోనూ ఉదయం పూట హడావుడు ఉంటుంది కదా. ఇంతకీ విషయమేమిట్రా? మన బాస్ నీ బుర్ర తింటున్నాడు, నేను ఆఫీస్కి రావాలి, అంతే కదా. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నాను రా బాబు. నువ్వు ఫోన్ పెట్టేస్తేనే కదరా నీ వచ్చేది. పెట్టేయ్. అసలు ఏమనుకుంటున్నాడా మీ ఫ్రెండ్? నేను నడుపుతుంది ఆఫీస్ అనుకుంటున్నాడా, బంధువుల దొడ్డు అనుకుంటున్నాడా? సార్, ఎవరైనా ఆఫీస్ను ఆఫీసే అనుకుంటారు సార్, బంధువుల దొడ్డు అని ఎలా అనుకుంటారు సార్? చూడు ప్రసాద్, ఆఫీసు బంధువుల దొడ్డు ఎలా అయింది కూడా నేనే చెప్పాలా? మీరే చెప్పాలి సార్, ఎందుకంటే బంధువుల దొడ్డి ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్. పూర్వం ఆఫీసులు బంధువుల దొడ్డిలో నడిపేవాళ్ళ సార్? నిజంగా నీకు బంధువుల దొడ్డి అంటే తెలీదా? బంధువుల దొడ్డా? అక్కడ ఆఫీసులు వస్తాయా సార్? ప్రసాద్, స్టాప్ దట్ నాన్సెన్స్ టాకింగ్. నీకు నిజంగా బంధువుల దొడ్డి అంటే తెలీదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆ టాపిక్ వదిలేద్దాం, ఎందుకంటే బంధువుల దొడ్డి అంటే నాకు తెలియదు కనుక ఏదో ఫ్లోలో వచ్చింది అని వేసాను. ఇక మన ఆఫీస్ విషయానికి వచ్చేద్దామయ్యా. అలాగే సార్. చూడు ప్రసాద్, నా పేరేంటి సార్? చివరికి మీ పేరు కూడా మర్చిపోయే స్థితికి వచ్చారా సార్? నా పేరు నాకు తెలుసు బాబు, నా పేరు నాకు తెలుసు, కానీ దాంతోపాటు మరొక విషయం కూడా తెలుసు. అదేంటి సార్? అంత తొందర ఎందుకు, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నాకు నా పేరుతో పాటు దాని అర్థం కూడా తెలుసు. మెంటల్ అంటే ఇదేనేమో. ఈయన గారికి పేరుతో పాటుగా దాని అర్థం కూడా తెలుసట. ఈయనకు ఒక్కడికే కాదు, దేశంలో అందరికీ తెలుసు, వామనుడు అంటే పొట్టివాడు అని. సార్, మీరు చాలా చాలా గొప్పవారు సార్. మాకెవరికి మా పేర్ల అర్థాలు తెలియదు సార్, అది మీ ఒక్కరికి మాత్రమే తెలుసు. వాట్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్ సార్. నాకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి ఏంటంటే ఇష్టం? అవతలి వాళ్ళ బుర్ర తినటం అంటే ఇష్టం, మహా ఇష్టం, చచ్చేటంత ఇష్టం. ఏమిటి నీలో నువ్వే కూలిపోతున్నావు? మరేం లేదు సార్, మీ ఇష్టాయిష్టాలు కేవలం మీకు మాత్రమే సాధ్యం. ఏమిటది నడి వంగిపోయిన ముసల్దాన్లా? ఏమిటా యాక్షన్? ఏం లేదు సార్, నిల్చొని నడుము లాగుతుంది. మీరు చూస్తేనేమో అసలు విషయం ఇంతవరకు మొదలెట్టలేదు, అందుకని కాసేపు అలా అలా తిరిగితే తర్వాతి రంగానికి సిద్ధం అవ్వచ్చని. అంటే ఏమిటా నీ ఉద్దేశం? ఈ రంగంలో మన ఇద్దరమే నటినట్లు అనా? సార్, నాకెందుకుంటుంది సార్ ఆ ఉద్దేశం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మీ ఫ్రెండ్ అదేమిటయ్యో, అసలేమీ ఎరగనట్టు అలా మొహం పెట్టావు? నీ ఆఫీస్ కొలీగ్. సార్, ఇంత డొంక తిరుగుడు ఎందుకు సార్? మీరు చెప్తుంది వినే గురించేగా. అబ్బో, ఏమి తెలివి. సరే విను, అసలు ఏమనుకుంటున్నాడయ్యా? వారం రోజులు అయింది క్యాంప్కి వెళ్ళి, ఇంతవరకు ఒక్క ఫోన్ అయినా చేశాడా? ఊళ్ళోకి వస్తాడు, ఆఫీసుకు రాడు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. తప్పకుండా మీకు తెలియాలి సార్. అదే అంటున్నాను, నీకు తెలిసింది కూడా నాకు తెలియదు. అది నీకు ఆఫీస్ మీద ఉన్న కంట్రోల్, దానికి నన్నేం చేయమంటావు? నాకేం తెలుసు సార్. తెలిసింది తెలియాలి, తెలియంది తెలియాలి, తెలుసుకోబోయేది తెలియాలి. ఒరే వినయ్, పొద్దున్నే ఫోన్ చేసినా ఇంతవరకు ఆఫీస్కు రాకుండా నన్ను అనవసరంగా బలిపశువుని చేస్తావా? చెబుతా, నీ సంగతి చెబుతాను రా. చెబుతా, నీ ఫ్రెండ్ సంగతి చెబుతా రాని. నేనేదో వామనుడు అనుకుంటున్నాడేమో, అవసరం అయితే నేను ఉగ్ర నరసింహుని అవుతా. పులిసేం కాదు, ఇప్పుడు వాడు వస్తే ఏం చేస్తాడో. ఏమిటా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ప్రసాద్, నన్ను తక్కువ అంచనా వేయొద్దు. సార్, మిమ్మల్ని నేనెందుకు తక్కువగా అంచనా వేస్తాను సార్? అది అలాంటి సమాధానం కోసమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ వాడిని రాని. గుడ్ మార్నింగ్ సార్. ఓ,
ఏదో డీప్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. నేను బయట వెయిట్ చేస్తాను. భలేవాడివే, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమయ్యా ప్రసాద్? అవును సార్, మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి? ఎవరి గురించి? ఎవరి గురించి ఏంటి సార్? వినయ్ గురించి. ఓ మాట ఓ పలుకు కాదు. అదే వినయ్ లాంటి ఫీల్డ్ ఆఫీసర్ మన ఆఫీసుకు తోలటం అదృష్టం అంటున్నాను. సార్, నేను మీరు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశాను. మీకు ఇంకా అసంతృప్తిగా ఉంటే ఈ క్షణమే రాజీనామా చేసేస్తాను. పేపర్ పెన్ ఇవ్వండి సార్, ఇమ్మీడియట్ గా రాజీనామా చేసేస్తాను. వినయ్, ఎందుకు అంత తొందరపడతా? ఇందాక నుంచే ప్రసాద్ నేను నీకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చాం. ఏం ప్రసాద్, నీకు సరైన మొగుడు వచ్చాడు. అవును సార్, మీరు అలా అనుకుంటే అవి కాంప్లిమెంట్సే సార్. అక్కర్లేదు సార్, నాకు ఇక్కడికి రాగానే పూర్తిగా విషయం అర్థమైపోయింది. ఏసీ రూముల్లో మీరు కూర్చుంటే మండే ఎండలో ఊర్లు తిరిగి చెట్టుకు పుట్టకు కూడా మార్కెటింగ్ నేర్పి అతి కష్టంగా శ్రమ కోర్చి చెమటను లెక్క చేయకుండా టార్గెట్ పూర్తి చేసి మీకు లాభాలు ఆర్జించి పెట్టే మా బోటి ఉద్యోగస్తుల మీద మీలాంటి యజమానులకు ఎప్పుడూ చిన్న చూపే సార్. ఓ మై గాడ్, ఇక నేను భరించలేను, రిజైన్ చేసేస్తా. రే ప్రసాద్, పెన్ను పేపర్ ఇవ్వరా. తొందర పడకు. చూడు ప్రసాద్, నేను వినయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కాసేపు వెళ్ళమంటారా సార్? అనేక నేను వెళ్ళాక ఈ ముసలోడు వినయ్ కాల్లో వెళ్ళబడతాడు. ఏమిటా అలా ఊరుకుతున్నావు? వెళ్ళు. వెళ్తాను సార్, వెళ్తాను. వినయ్, వస్తాను రా. వినయ్, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. ఇన్నాళ్ళు నీ అన్నతోనే ఈ బ్రాంచీని నెట్టుకొస్తున్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా గతి అదో గతే. లేదు సార్, నేను వెళ్ళిపోతే మరొక సమర్థుడైన ఉద్యోగస్తుడు వస్తాడు. నాకు ఎక్కడైనా ఉద్యోగం దొరకపోదు సార్. బాబా, నీకు ఎలా చెప్పాలయ్యా? అసలు నేను బతుకుతున్నది నీ అండ వల్ల. నువ్వు లేకపోతే నేను లేను. ఇక ఈ ఉద్యోగానికి నాకు నౌకలు చెల్లినట్టే. ఈ విధంగా బతికే కంటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇటైతే ఊరేసుకుంటా. సార్ సార్, మీరేం చేసుకోవద్దు సార్, నేనేం రిజైన్ చేయడం లేదు. ఎంత మాట అన్నావు? ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. వినాయ్, ఇప్పుడు నీకేం కావాలో అడుగు. లేదు లేదు, డిమాండ్ చేయి. కాదు కాదు, ఆర్డర్ వై అమలు చేస్తా. అంత మాట ఎందుకు లేండి సార్, ఈ రోజు కాస్త పని ఉందా? వెళ్ళు, రేపు కూడా రావద్దు. సరేనా? నన్ను అటు పంపిస్తారు, ఇటు ప్రసాద్ను పిలిచి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చెప్పాడా? చెబుతాడు. అసలు అతని మనసులో నీ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందామని అలా అన్నాను. నువ్వు నన్ను నమ్మాలయా, లేకపోతే నేను ఆడవాలి. అంత పని చేయకండి సార్, నేను మిమ్మల్ని అలా చూడలేను. సరే సార్, నేను వెళ్తున్నాను. ఆ రిపోర్ట్స్ అన్ని ప్రసాద్కి ఇచ్చేస్తాను. అలాగే బాబు, నువ్వు వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు. అబ్బో సార్, వినయ్ సార్ పెద్ద క్లాసే ఇచ్చినట్టున్నారు. ఏదో చెమట్లు పడుతున్నాయి. ఎవడికి ఎవడిచ్చాడ్రా క్లాసు? ఓహో, పెద్ద చూసినట్టు మాట్లాడుతున్నావు. అయితే నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటినా? క్లాసు పీకలేదా? సారీ సార్. ఓహో, అది తప్పేనా? ఒకరికొకరు క్లాస్ పీక్కున్నారా? ఇక్కడ క్లాసులు లేవు. ముందు నువ్వు బయట పోరా. ఇక్కడ ఏదంటే ఏం ముంచుకొస్తుందోననే హడిల్తో వస్తుంటాను. ఎక్కడో ఏదో తేడా జరిగిందే. ఎక్కడ్రా తేడా జరిగిందే? ఇదిగో, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీకు జరుగుతుంది తేడా. అప్రాచ్యపద. అయ్యా బాబోయ్, వినయ్ తప్పుకుంటే ఇంకేమన్నా ఉందే? వాళ్ళకి ఎలాగోలాగ గన్నం తప్పి పిండం బయటపడింది. ఏంట్రా, ఏమైంది? ఏం పొగర్రా మార్కెటింగ్ వాళ్ళకి. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళంటే అలుసు. ఛా, అలాంటిదేం లేదురా, నేను చూసుకుంటాగా. అసలు నేను ఆఫీస్కి వచ్చిందే నీకోసం.
నేను రాపోతే నీ మైండ్ తింటాడని నాకు తెలుసు. నువ్వు వచ్చే వరకు చెద తిన్నట్టు నా బ్రెయిన్ తిన్నాడురా. ఎన్ని కోతలు కోసాడో. అందుకే లోపల పెద్ద షాక్ ఇచ్చాను. ఆ దెబ్బతో బాస్ తల తిరిగింది. దాంతో కాలబేరానికి వచ్చాడు. అందుకే కిమ్మనకుండా ఉన్నాడు. డోస్ గట్టిగానే ఇచ్చినట్టు. లేకపోతే ఊరుకుంటానా? రేయ్, ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవే గాని పద, మంచి కాఫీ తాగుతాం. రేయ్, నేను వస్తే ఏడుస్తాడేమోరా. రేయ్, నేనున్నాను కదరా, చూసుకుంటాను. రా. పద.